ఇందాక మాట్లాడుకున్నట్టు వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈరోజు అయితే మనం ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఎట్లా వేయాలి, దాని గ్రిప్ ఎట్లుంటుంది అనేది మొత్తం నేర్చుకోబోతున్నాం ఈరోజు. లెట్స్ స్టార్ట్. ఓకే, మనకి బాల్ పట్టుకునేటప్పుడు బేసిక్ గ్రిప్ ఇదిగోండి. ఇట్లా బాల్కి ఇంకా ఫింగర్కి ఇట్లా గ్యాప్ ఉండాలి, లేకుంటే అది నో బాల్ కింద కౌంట్ అయింది నాకు. అయితే ఇట్లా కదా నార్మల్ బేసిక్ గ్రిప్. అయితే బేసిక్ గ్రిప్లో మనం దాని తర్వాత ఇన్ స్వింగ్ వేయాలంటే ఫస్ట్ మనం ఈ ఫింగర్ని ఇట్ సైడ్కి వేయాలి. ఇట్ సైడ్ పెట్టి దాని తర్వాత ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ పార్ట్ అయితే మనం బ్యాట్స్మెన్ వైపు తిప్పి ఉంచాలి. ఇట్లా పెట్టి ఇట్లా వేసామనుకోండి, ఆ స్టెప్ వచ్చి ఇదిగోండి ఈ పార్ట్ వచ్చిందనుకో, ఈ పార్ట్ వచ్చి ఇలా పడిద్ది. స్టెప్ పడి ఇట్లా సీదా వెళ్ళదు, ఇట్లా పడి ఇట్లా వెళ్ళిద్ది, ఇట్లా పడి ఇట్లా. దాన్ని మనం ఏమంటాం ఇన్ స్వింగ్. మనం అది ఎంత స్పీడ్ వేసినా స్లో వేసినా స్వింగ్ అయితే అయిద్ది. అది ఎట్లా చేసినామో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఇప్పుడైతే అవుట్ స్వింగ్ ఎట్లా వేయాలో చూద్దాం. అవుట్ స్వింగ్ అయితే ఇదిగోండి, ఇది అవుట్ స్వింగ్కి లెఫ్ట్ హ్యాండ్ వాడచ్చు, రైట్ హ్యాండ్ వాడచ్చు. ఇందాకలా మనం ఈ ఫింగర్ తీసేసాం కదా. ఇప్పుడు ఈ ఫింగర్ తీసేసి ఈ మిడిల్ హ్యాండ్ ఉంది కదా, ఈ మిడిల్ ఫింగర్ దీని మీద గ్రిప్ మొత్తం ఫోర్స్ మొత్తం పెట్టి ఇది ఉంది కదా ఈ పార్ట్ని, ఇదిగోండి ఈ పార్ట్ని అయితే చూపించుకుంటూ మనం బ్యాట్స్మెన్ మీదకి ఇట్లా పెట్టి ఇట్లా వేసినాం అనుకోండి, అది ఇందాక లేనట్టు ఇట్లా వెళ్ళదు, ఇట్లా పడింది అనుకోండి ఇట్లా వెళ్ళిపోద్ది. ఇదిగోండి చూడండి, ఇట్లా పడి ఇట్లా వెళ్ళిపోద్ది ఇటు సైడ్కి. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అది యార్కర్ అయితే మాత్రం ఈజీగా వికెట్ తీయచ్చు. ఇప్పుడు ఈ లైన్ని మీరు వికెట్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పడిద్ది స్టెప్, బ్యాట్స్మెన్ అక్కడ ఉంటాడు, ఇట్లా పడి ఇట్లా వెళ్ళిపోగానే వికెట్ తగిలిపోద్ది కదా. దానివల్లే ఈజీగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈజీగా వికెట్ తీయచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేసి మరి చూపిస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇదైతే ఈరోజు వీడియో.